మరి యోగును మరి మాట్లాడారంటే ఆ యోగును ఎగతాళి చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? ఈ వ్యాధి నీకు ఎందుకు వచ్చిందంటే నువ్వు పాపం చేస్తావు, నువ్వు తప్పు చేస్తావు, ఏదో మోసం చేస్తావు, దేవుడికి ఏదో నువ్వు విరోధంగా ఉన్నావని ఇదిగో యోగు మీద ఎగతాళి చేస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడప్పుడు మన కుటుంబంలో కూడా దేవుడు పెట్టారా అన్యులు ఏమంటారంటే ఇది ఎందుకు వస్తుంది, బాధలు ఎందుకు వస్తున్నాయి, శ్రమలు ఎందుకు వస్తున్నాయి, కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఈ అప్పులు ఎందుకు వస్తున్నాయని అప్పుడప్పుడు మన మీద ఎగతాళిగా చేస్తూ మాట్లాడుతుంటారు. హల్లెలూయా. యోబు కుంగిపోలేదు, యోబు నిరసించిపోలేదు. యోబు దేవుని బిడ్డారా అతను ధైర్యంగా ఉన్నాడు, దేవుని ఆత్మను బట్టి ధైర్యంగా ఉన్నాడు. దేవుడు నన్ను అన్ని వేళలా చూసుకుంటాడని దేవుని బిడ్డారా మరి యోబు నిజంగా అంతగా ఆ భక్తితోనే విశ్వాసంతోనే జీవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డారా దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దైవ సంగమా దేవుని బిడ్డారా మరి చూడండి, ఆ అన్న మాటలు దేవుడు విన్నాడు, ఆ అన్న మాటలు దేవునికి వినిపించాయి. మనల్ని ఎవరన్నా అందరూ చూడకపోయినా, అందరూ మాట్లాడకపోయినా మన దేవుడు మన పక్షాన ఉంటాడు. ఉంటాడండి. మన దేవుడు మన పక్షాన ఉంటాడు. మన విరోధంగా ఉన్నవారు మన మీద అన్నప్పుడు ప్రభు చూస్తాడు. దేవుడు వెంటనే ఆ యోబు స్నేహితుల మీదకి ఏమి తీసుకొచ్చాడంటే కోపాన్ని తీసుకొచ్చాడు. దేవుడు వాళ్ళు చంపేస్తాను, వారిని నేను చేసేస్తాను. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా దేవుడు బిడ్డారా మరి అలా ఉన్నప్పుడు ఏం చేశాడంటే దేవుడు మాట్లాడుతున్నాడు. వారి మాటలు నాకు బాగా బాగా కోపం వస్తున్నాయి, వారు పలికిన మాటలు నేను తట్టుకోలేకపోతున్నాను. ఇదిగో దేవుడు కోపంతో రగిలిపోతున్నాడు. ఇదిగో యోబు నువ్వు వారి కొరకు ప్రార్థన చెయ్యి, వారి కొరకు నువ్వు ప్రార్థిస్తేనే వారిని నేను ఇదిగో మరి బతికనిస్తానని దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దైవ సంగమా దేవుడు బిడ్డారా